హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్ బస్. నేనైతే చాలా రోజుల నుంచి వీడియో అయితే చేయలేకపోయాను, ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ వచ్చాయి. దాని తర్వాత నేను వెకేషన్లో ఉండే తర్వాత ఏంటంటే నేను వర్క్లో బిజీ అయిపోవడం వల్ల నేను వీడియో అయితే చేయలేకపోయాను. అండ్ ఈసారి అయితే మీ ముందుకు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వచ్చాను. అదేంటంటే నేను మా ఫ్యామిలీ లాస్ట్ వీక్ అట్లాంటాలో ఉన్న జార్జ్ ఎక్వేరియంకి అయితే విజిట్ చేసాం. ఈ జార్జ్ ఎక్వేరియం ఏంటంటే యుఎస్ ద లార్జెస్ట్ ఎక్వేరియం అనమాట. అండ్ ఇది వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎక్వేరియం కూడా. అండ్ ఈ వీడియో ఎండింగ్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో కూడా చెప్తాను. అండ్ అదొక షాకింగ్ ఇన్సిడెంట్ అనమాట. సో ఏది మిస్ అవ్వద్దు. అండ్ లెట్స్ గో టు టుడేస్ వీడియో. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా పాత వీడియోస్ అన్ని కూడా చూడండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తేజస్ బస్. అయన్నొద్దు, పాయింట్కి రా. ఈ జార్జ్ ఎక్వేరియం మేము ఉండే ప్లేస్ నుంచి కరెక్ట్గా 2.5 hours డ్రైవ్. మేమేం చేసామంటే ముందు రోజు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని నెక్స్ట్ డే ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం. అండ్ ఈ ఎక్వేరియంకి ఎంట్రీ ఫీ అయితే $40. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లు జార్జ్ ఎక్వేరియంలో ద వరల్డ్స్ మోస్ట్ ఎక్సాటిక్ స్పీసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. షార్క్స్, వీడిసీ హార్సెస్, మ్యాంటరేస్, డాల్ఫిన్స్, ఇంకా చాలా తెలియని వెరైటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎంటర్ అవ్వగానే ఒక 100 feet టనల్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ స్పీసీస్ వరల్డ్లో ఉన్న డిఫరెంట్ టెంపరేచర్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ బట్టి ఇక్కడ ఈ ఎక్వేరియంలో 7 గ్యాలరీస్ కింద అయితే డివైడ్ చేశారు. దాంట్లో ఏంటంటే ట్రాపికల్ వాయేజర్, కోల్డ్ వాటర్ క్వెస్ట్, ఓషన్ వాయేజర్, డాల్ఫిన్ కోస్ట్, రివర్ స్కౌట్ అని డివైడ్ చేశారనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆక్వానాట్ ఎక్స్పీరియన్స్ అని ఇంకోటి ఉంది. అదేంటంటే మీరు ఎక్స్ట్రాగా ఇంకో $240 టికెట్ అయితే తీసుకొని ఈ షార్క్స్ ఉన్న ఎక్వేరియంలో మీరు అండర్ వాటర్ డైవింగ్ అయితే చేయొచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న పిక్చర్ ఏదైతే ఉందో అది సెంటర్ పీస్ ఆఫ్ ద జార్జ్ ఎక్వేరియం. ఈ సెంటర్ పీస్ వచ్చి 6.3 million gallons ఆఫ్ వాటర్ అయితే స్టోర్ చేయగలదు. అండ్ జార్జ్ ఎక్వేరియం టోటల్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చి 11 million gallons ఆఫ్ వాటర్. కోల్డ్ వాటర్ క్వెస్ట్ గ్యాలరీకి ఎంటర్ అవ్వగానే కనిపించే స్పీసీస్ ఈ బెల్గా వేల్స్. ఈ బెల్గా వేల్స్ చాలా సోషల్, ఫ్రెండ్లీ అండ్ ఇంటెలిజెంట్ కూడా. ఇవి ఎంత ఇంటెలిజెంట్ అంటే కొన్ని నేవీ ప్రోగ్రామ్స్లో ఈ బెల్గా వేల్స్ని యూజ్ చేస్తారు. అండ్ ఇలాగా ఎక్వేరియంస్లో ఉంచడానికి అలౌ చేసిన ఓన్లీ వేల్ స్పీసీ కూడా ఈ బెల్గా వేల్. సరే, ఇప్పటి వరకు స్పీసీస్ అన్ని ఎక్వేరియంలో చూసాం అని అనుకుని బయటకు వచ్చే టైంకి మా వైఫ్కి ఒక ప్లేస్ కనిపించింది. అక్కడ ఏంటంటే స్టింగ్ రేస్ని పెట్ చేయొచ్చు. ఇంకేం చేస్తాం, మా మేడం గారు అక్కడ కూర్చొని స్టింగ్ రేస్ పెట్ చేస్తూ కూర్చున్నారు. Guided down to Chris's feet. Oh, there she is.
గ్యాలరీలో అయితే మొత్తం మీరు షార్క్స్ అయితే చూస్తున్నారు కదండి. అండ్ వెనక్కి కొంచెం ఫోకస్ చేస్తే మీకు ఒక కేజ్ అయితే కనిపిస్తుంది. ఆ కేజ్ ఏంటని అనుకుంటున్నారా? మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఒక $240 ఎక్స్ట్రా కడితే మీకు ఆక్వానంట్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ వస్తుందని. అదే ఇది. సో మీరు ఒక డైవర్ కింద డ్రెస్అప్ అయ్యి ఈ కేజ్లో ఈ అక్వేరియంలో దిగిపోతారనమాట. నేను ఈ వీడియో స్టార్టింగ్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ కూడా డిస్క్రైబ్ చేస్తున్నాను కదండి. అదేంటంటే బెర్లిన్లో ఉన్న రాడిసన్ హోటల్లో ఉన్న ఎక్వేరియం గురించి. అది ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రీ స్టాండింగ్ ఎక్వేరియం. అండ్ దాంట్లో 1500 డిఫరెంట్ స్పీసీస్ అయితే ఉండేవి. నేను ఉండేవి అని ఎందుకన్నానంటే, ఇది బెర్లిన్లో లాస్ట్ వీక్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ వల్ల ఇది కొలాప్స్ అయింది. అండ్ కొలాప్స్ అవడం వల్ల ఏమైందంటే, ఈ హోటల్ మొత్తం ఫ్లడ్ అయ్యి 350 టూరిస్ట్ని ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇది మిడిల్ ఆఫ్ ద నైట్ జరగడం వల్ల ఇక్కడ నో క్యాజువాలిటీస్ అయితే లేవు.